బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని కేసు నమోదు చేశారు పోలీసులు. 58 పేజీలతో వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బినామీ పేరిట 150 కోట్లు దోచుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. క్రైమ్ నెంబర్ 142/2025 తో గన్నవరం పిఎస్ లో వంశీపై కేసు నమోదు కాగా కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత అంటే వల్లభనేని వంశీపై కృష్ణా ఏలూరు జిల్లాలో మరో కేసు, ఏలూరు జిల్లా నెల్లూరులో మరో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లో చూసినట్లయితే గతంలో 2019 ముందు టీడీపీ ప్రభుత్వంలో వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఇంటి పట్టాలు నకిలీ ఇంటి పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. అయితే ఇంటి పట్టాలు నకిలీ ఇంటి పట్టాలని తర్వాత 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కేసు నమోదు చేసిన తర్వాత వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడం, వైఎస్ఆర్సీపీ హయాంలో దీంతో ఈ కేసును చెల్లించడం జరిగింది. రీసెంట్ గా నిన్న పోలీసు ఇదే కేసుకు సంబంధించి కూడా కోర్టు నుంచి పీటీ వారెంట్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ ఈ రోజు ఉదయం విజయనగరం జిల్లా జైలు నుంచి తీసుకెళ్లి ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో హాజరుపరచడం జరిగింది. ప్రస్తుతం అంటే ఈ కేసుకి సంబంధించిన పూర్వోత్తరాలను అన్నింటినీ కూడా న్యాయమూర్తి నుండి వివరించేందుకు అక్కడ పోలీసులు ప్రిపేర్ అయి ఉన్నారు. పోలీసులు చెప్పిన దాన్ని బట్టి మరి న్యాయస్థానం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో, లేదనుకుంటే ఈ ఆల్రెడీ ఇప్పటికే 3 కేసులు ఇతనిపై ప్రతివర్తన కేసుతో పాటు టీడీపీ కార్యాలయంతో దాడి కేసు ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. అట్లాగే సిఐడి కేసు నమోదు చేసినటువంటి మరో కేసు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇది 4వ కేసు అయిన నేపథ్యంలో పోలీసులు మరి వరుసగా ఆల్రెడీ ఈ వీటిలో 2 కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ కూడా సిఐడికి బెయిల్ ఇంకా మీకు 2-3 రోజుల వరకు రిమాండ్ ఖైదీగానే ఉండాల్సిన అవసరం ఉంది. ఈ దీనిలో భాగంగా ఈ రోజు నూజివీడు పోలీసులు అకస్మాత్తుగా మరో కేసు కోర్టు పీటీ వారెంట్ పంపడం జరిగింది. ఇప్పుడు ప్రశ్న అయితే వల్లభనేని వంశీని నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. మరికాసేపట్లో కోర్టు విచారణ అనంతరం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది చూడాలి. అలాగే శ్రీనివాస్, మరి వంశీ తరపు న్యాయవాది ఏమంటున్నారు? వంశీ తరఫు న్యాయవాదులు కూడా అతనితో పాటు వంశీని కోర్టుకు తరలించే సమయంలో వంశీ న్యాయవాదులు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి అంటే ఇది ఎంత ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు అని కూడా ఒక ఆరోపణలు న్యాయవాదులు వంశీ తరఫు న్యాయవాదులు చెప్తా ఉన్నారు. ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగానే వంశీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజున కేసు చెబుతున్నారని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు వంశీ ఆరోగ్యం క్షీణించినప్పటికీ కూడా ఏమంటారు పోలీసులు కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా కావాలని చెప్పి కొన్ని అక్రమ కేసులు పెట్టి విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ ఆల్రెడీ 2 నెలలు పైగా అవుతున్నాయి. అనేక ఇబ్బందులు గురి చేశారని జైల్లో కూడా అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అతని వంశీ ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఈ కేసు నమోదు చేయడానికి అంటారు ఏంటి అని కూడా ఈ వంశీ తరఫు న్యాయవాదులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు కేసుకు సంబంధించి ప్రతిదీ తన న్యాయస్థానాన్ని గౌరవిస్తామని కూడా లాస్ట్ గా వెళ్ళిన ఈ మాట కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం వంశీ న్యాయవాదులు కూడా నూజివీడు కోర్టులోనే ఉన్నారు. మరికాసేపట్లో నూజివీడు కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది కేసు విషయంలో చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.